తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా ఎస్ఎస్ఎల్ కార్యదర్శి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్ కండవల్లి లక్ష్మి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నూతనంగా ఎంపికైన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బొడ్డు అనంత వెంకటరమణ చౌదరికి, నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణకి, నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఐక్యతగా మెలగాలని కోరారు. అలాగే యేసు ప్రభువు పుట్టినరోజు సందర్భంగా రాజానగరం మండలం హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి మానసిక వికలాంగుల పిల్లలకు భోజనాలు, బట్టలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇలాంటి వారికి ఉన్నదానిలో కొంత తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గ ప్రజలందరికీ, నాయకులకు, కూటమి ప్రభుత్వానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, విద్యా శాఖ మంత్రివర్యులు మా నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజానగరం నియోజకవర్గానికి మళ్ళీ ఒక పదవును జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమితులైనటువంటి మా బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, అలాగే రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు అన్నగారు బత్తుల బలరామకృష్ణ గారికి ప్రత్యేకంగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద ప్రజలు కానీ, నాయకులు కానీ, ప్రతి ఒక్కరు కూడా అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో వర్ధిల్లుతూ క్షేమంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి కష్ట సుఖాల్లో పాలు పంపులు పొంది ఒకరి కష్టం ఒకరు పంచుకుంటూ ఐక్యతగా ఉండాలని తెలియజేసుకుంటూ, ఈరోజు క్రిస్మస్ సందర్భంగా నా కుటుంబం తరపు నుంచి రాజానగరం నియోజకవర్గ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభుల వారు పుట్టిన జన్మదినాన్ని పురస్కరించుకొని హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి మానసిక వికలాంగుల పిల్లలకు కేక్ కటింగ్ జరిపించి వారి మధ్యలో వారందరికీ రోజు భోజనాలు, బట్టలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వారికి సహాయం చేయాలని, ఉన్న దాంట్లో ఎదుటి వారికి పెట్టే మనస్తత్వం కలిగి ఉండాలని తెలియజేసుకుంటూ, రాజానగరం నియోజకవర్గం టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శి, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్ డాక్టర్ కండవల్లి లక్ష్మిగా మీకు తెలియజేసుకుంటున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మన లక్ష్మి గారు, మా హౌసింగ్ బోర్డు మానసిక వికలాంగ మానసిక సభ్యులందరికీ కూడా నిజంగా ఎంతో రుణపడి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ చేయవలసింది మా ఇక్కడ ఉన్న వికలాంగులకి వాళ్ళ మధ్యన చేసుకోవాలని ఎంతో ఆనందంగా ఈ మా గ్రామ కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఏకంగా ఆవిడ కేకు అన్ని కట్ చేయించి భోజనాలు పెట్టించి నిజంగా మహిళా కమిషనర్గా 2 రాష్ట్రాలతో ఉన్నందుకు మా అందరూ ఆనందంగా ఉన్నామండి. మా గ్రామం నుంచి కూడా మా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కుటుంబ సభ్యులందరూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుస్తూ, ఎందుకంటే యేసు ప్రభు చెప్పింది అదే చెప్పారండి, మన దగ్గర ఉన్నది 10 మందికి పంచాలని. మన దాంట్లో ఉన్న దాంట్లో గుప్పులు ఉంటే గుప్పుల్లో సగమన్నా పెంచుకున్నారు. అదే మా నిజంగా లక్ష్మి గారు చెప్పింది కూడా అదే. ఆవిడ దాంట్లో ఉన్న దాంట్లో ఎవరు పెట్టాలనే చూసి నించుకుని ఆవిడ నిజంగా వికలాంగులకి పెట్టాలని, ఎందుకంటే వాళ్ళకి ఎవరో కనపడరు. వాళ్ళకి ఇలా ఆనందం, పంట క్రిస్మస్ అంటే ఆనందం ఏదో తెలిసేలాగా చేశారు, గుర్తొచ్చేలా చేశారు. వాళ్ళకి అది దేవుని ప్రేమ అనేది నిజంగా నిరూపించుకున్నారు. ఆవిడ లక్ష్మి గారికి ప్రేమ మనస్తత్వం ఉన్న వల్ల ఇంకా ఎంతో మందికి ఇలాంటి సాయం చేయాలని కోరుకుంటూ అందరూ ఆశ్రయిస్తున్నాం. మన వసిగూడి గ్రామానికి వచ్చి మన గ్రామంలో ఉన్న సౌజన్య మానవ వికాస హాస్టల్కి ఇచ్చేసి 2 రాష్ట్రాల కమిషన్ మహిళా కమిషన్ అయినటువంటి కండవల్లి లక్ష్మి గారు ఇచ్చేసినందుకు చాలా గర్వకారణంగా, ఆనందంగా కూడా ఉంది. ఆవిడ రావటమే కాకుండా ఇక్కడ ఉన్న మానసిక వికలాంగులందరికీ కూడా ఈరోజు క్రిస్మస్ సందర్భంగా భోజనాలు పెట్టి, కేక్ కట్ చేసి భోజనాలు పెట్టి అందరినీ ఆనందింపజేశారు.
ఆవిడ మనస్తత్వాన్ని బట్టి ఇక్కడ అందరిని ఆనందింపచేసినందుకు మేము కూడా సంతోషించి ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కూటమి నాయకులకి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రోజు డిసెంబర్ 25వ తారీఖు సందర్భంగా యేసు ప్రభుల వారి పుట్టినరోజు సందర్భంగా హౌసింగ్ బోర్డు గ్రామంలో సౌజన్య మనోవికాస్ మానసిక వికలాంగుల హాస్టల్లో ఈరోజు వారికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. నాకు సహకరించినటువంటి కూటమి నాయకులు, జనసేన, టీడీపీ నాయకులు, నిజంగా వీరి ప్రేమ అమోఘమైన ప్రేమ. వీరందరూ కూడా కేక్ కటింగ్ జరిపించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసినందుకు ముఖ్యంగా వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నాకు యేసు ప్రభుల వారు పుట్టినరోజు సందర్భంగా చెప్పేది ఏమిటంటే, మీకున్న దాంట్లో నుంచి ఎదుటి వరకు పెట్టండి అనే నినాదం ఆయన చెప్పారు. ఆ ప్రేమను అక్కడి నుంచి నేను నేర్చుకొని నాకు ఉన్నంతలోనే ఎదుటి వారికి ఉపకారం చేసే మనసు భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్ర నాయకత్వంలో నేను ముందుకు సాగుతున్నానంటే మా గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారి పేరు తలుచుకుంటాను. ఆయనకి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కూటమిలో ఉన్న నాయకులకు మన భక్తుల బలరామకృష్ణ గారికి, బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు.